స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి నేటికి సరిగ్గా 2 ఏళ్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. అరెస్ట్ చేసినందుకు ప్రజలు తిరగబడి శాంతియుతంగా కూడా అప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఆనాటి గత ప్రభుత్వ అరాచకాలని ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో అలాంటి ప్రభుత్వం అనేది కూడా మరోసారి అధికారంలోకి రాకూడదు, అలాంటి ప్రభుత్వం అనేది కూడా తమకు అవసరం లేదు అని చెప్పేసి కూడా ప్రజలు ముక్తకంఠంతో కూడా తీర్మానించుకున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఉన్నారు. అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నాటి సంఘటనను మీరు ఎలా చూస్తారు? ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సిబిఎన్ గారిని అరెస్ట్ చేసి, అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి, దానికి తగ్గ ఫలితాన్ని కూడా అప్పటి ప్రభుత్వం అనుభవించడం జరిగింది. పోయినసారి 2 years బ్యాక్ అయిందండి. ఇప్పుడు 2 years అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అందరం కూడా చాలా బాధపడ్డారు. అసలు అలాంటి లీడరు, విజనరీ లీడరు, ఇంత అనుభవం ఉండే లీడరు, ఆయనను తీసుకువెళ్ళి జైల్లో వేసి, ఎక్కడ కేసే లేదు, ఒక కేసు క్రియేట్ చేసి ఆయనను తీసుకువెళ్ళి జైల్లో పెట్టి, ఆ రోజు జైల్లో పెట్టినాక ఆనందం ఎవరికి అప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, ఆయన జైల్లో వేసామని ఆనందపడడానికి ఆయన జైల్లో వేశారు. అలాంటిది మేము అందరం కూడా, యువత అందరం కూడా చాలా వరకు బాధపడ్డారు. నేను పాలిటిక్స్లోకి రావడానికి కూడా మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు జైల్లో అరెస్ట్ అయిన రోజు చాలా బాధపడి, మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళి మనం కూడా చూపించుకోవాలి, మా చంద్రబాబు నాయుడు గారిని లోపల జైల్లో వేస్తే ఇంకా నా మామూలు పరిస్థితి ఏంటి అని అనిపించి, ఆ రోజు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో పోటీ చేస్తే హై మెజారిటీ, ఎప్పుడు లేనంత మెజారిటీ 94% రేట్తో గెలిపించారు. అంటే జనాలకి ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన ఎలాంటి తప్పు చేయడం అనేది నమ్మకం ఉంది కాబట్టి అంత మెజారిటీగా గెలిపించారు. ఇవాళ మన రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చెందుతుందండి, ఇవాళ చూడండి క్యాపిటల్ అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లైనప్ అయ్యి అన్ని పక్క కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అలాగే కొన్ని పక్క చెరువులకి నీళ్ళు కూడా వేయడం జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా లైనప్ అయింది. అలాగే ఇవాళ రోడ్స్ ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయినాయి. మొన్ననే గడ్కరీ గారు కూడా వచ్చి ఎన్ని రోడ్లు ఇనాగ్రేషన్ చేశారు. ఇవాళ మీరు చూస్తే అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు అయినా కానీ అన్నీ ఈక్వల్గా 2 కళ్ళులాగా ముందు తీసుకొని వెళ్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేకపోయి ఉంటే మన రాష్ట్రానికి దిక్కే లేదు యాక్చువల్లీ. అలాంటి ఆయనని ఆ రోజు జైల్లో వేస్తే జనాలందరూ ఒకసారి ఇలాంటి పర్సన్ని మనం మళ్ళీ గెలిపించుకోకపోతే మళ్ళీ మన రాష్ట్రం పాడైపోతుంది, వెనకాలకి వెళ్ళిపోతుంది అని చెప్పి అందరు కూడా గెలిపించుకొని ఇవాళ మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునే పరిస్థితి ఇవాళ ఉంది. సార్, గత ప్రభుత్వ అరాచకాలకు అది ఒక ప్రత్యక్ష సాధకారం. అప్పటి పరిస్థితులు ఇంకా కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కూడా ప్రధాన ప్రతిపక్షం, అంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ పార్టీ ఇప్పటికీ కూడా అదే పందాన్ని కూడా కొనసాగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతను సృష్టించే ప్రయత్నం చేస్తాం. సో ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ అండి, పాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీరు ఒకసారి చూసి అలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపేయకూడదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. జనాలు అయితే డిసైడ్ అయ్యారు. బట్ వీళ్ళు ప్రెజెన్స్ ఉండడానికి స్టేట్లో ఏదో ఒకటి చేయడము, రైతుల్ని రెచ్చగొట్టడము, రైతుల ఇష్యూస్ మీద ఊరికనే ఇష్యూస్ తీసుకొని రావడము. ఇవాళ రైతులు అందరూ సంతోషంగా ఉన్నారండి. మా దగ్గర పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, టొబాకో రైతులు ఉన్నారు, నిమ్మ రైతులు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క రైతు ఏలూరు పార్లమెంట్లో ఉన్నారు. అలాగే వేరే రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఎరువులు రావట్లేదని ఒక ఇష్యూ చేయడము, లేకుంటే ఏదో ఒక ఇష్యూ, ఏం ఇష్యూనే ఉండదు అక్కడ, ఆ ఇష్యూని ఏదో క్రియేట్ చేసి ఇష్యూ ఉన్నట్లు దాన్ని క్రియేట్ చేస్తారు. బట్ జనాలు ఎంతో అవగాహనలో ఉన్నారు, నిజాలు తెలుసు జనాలకి. ఊరికనే వీళ్ళ వెనుకిడి అంటాం కదా, దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కానీ ఇవాళ ఉండే గవర్నమెంట్ అన్నీ కూడా రైతులకి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఏలూరు పార్లమెంట్లో నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఇవాళ జిఎస్టీ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందంటే అంత బెనిఫిట్ ఉంది. అలాగే ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు, టొబాకో రైతులకి రేట్ రాలేదు. ఆ రోజు ఇంకా వాళ్ళ పంట కొనే పరిస్థితిలోనే ఉన్నప్పుడే వీళ్ళు రేట్ రాలేదన్నారు. ఇవాళ వాళ్ళకి కొనుగోలు రేట్ ఆ రోజు ఇవాళ రేటు
గిట్టుబాటు కంటే ఎక్కువ రేట్ వచ్చింది వాళ్ళకి. మంచి ప్రాఫిట్లలో టొబాకో రైతులు ముందుకెళ్ళి ఈసారి పంటలతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అలాగే సీలింగ్ లిమిట్ తీసేసాం, టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్స్ కూడా తీసేసాం. దానివల్ల 70 కోట్లు ఓన్లీ రైతులకి దానివల్ల ఎంతో బెనిఫిట్ వచ్చింది. ఇలాగే ఏదో ఒకటి ఎంతో బాగా గవర్నమెంట్ చేస్తుంటే ఊరికైనా లేనిపోని సృష్టించి ఏదో ఒకటి ఇది వేసుకుంటా వాళ్ళ ప్రెజెన్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఇవాళ అవగాహనలో ఉన్నారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ మన రాష్ట్రం ముందుకెళ్తుంది. జనాలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారని కూడా మీకు చెప్తున్నాను. సరే, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే ఈరోజు పోలింగ్ ఎలా జరిగింది? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? ఇవాళ అండి 100% ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. మెజారిటీ అనేది ఇంకా నాకు అంత క్లారిటీగా ఇంకా ఇప్పుడు లేదు, ఇంకా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఓటింగ్ జరుగుతూ 100% ఎన్డీఏ అభ్యర్థి గెలబోతున్నారు. అందరు కూడా ఆయన మంచి పర్సన్, ఆయన ఎంతో గ్రౌండ్ టు అర్త్ పర్సన్. అలాంటి వాళ్ళు మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అందరం కూడా ఆయనని గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని కూడా 100% ఆయన గెలుస్తారని కూడా మీకు చెప్తున్నాను. సార్, ఈ టీడీపీ ఎంపీలతో పాటు తెలుగు ఎంపీలకు సంబంధించిన ఓటింగ్ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? పైనుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఏమైనా పర్యవేక్షణ చేశారా? అవునండి, సీఎం గారు ఫాలోఅప్ చేసుకుంటున్నారు. అలాగే లోకేష్ గారు కూడా నిన్న వచ్చి మీటింగ్ పెట్టుకొని ఎలాగ ఓటింగ్ చేసుకోవాలి, సిస్టమేటిక్గా ఓటింగ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న అంతా కూడా లోకేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి అంతా కూడా ఆయన కూడా అన్ని పనులు వదులుకొని ఇక్కడ కూర్చొని అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలి ఓటింగ్ అని చెప్పి ఆయన కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నారు. అందరూ సీఎం గారు, లోకేష్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు.